హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి పాలకూర ఉల్లికారం అనమాట. చాలా ఈజీ ప్రాసెస్లో చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం, అస్సలు లేట్ చేయొద్దు. ఒక పాలకూర కట్టను అయితే తీసుకున్నానండి, కొంచెం వడబడిందిలేండి, మీరు ఫ్రెష్గా తీసుకోండి. ఎందుకంటే నైట్ తెచ్చాను, పొద్దున కుక్ చేయాలి కాబట్టి కొంచెం వడబడింది. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకుని సన్నగా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకుని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకుందాం. ఈ ఉల్లికారంలోకి ఉల్లిపాయలు అయితే దండిగా పడతాయి. నార్మల్గా మనము పోపు వేసుకునేటప్పుడు ఒకటే వేసుకుంటాము, ఇప్పుడు ఇందులో 3 ఉల్లిపాయలు అయితే పడతాయి. 3 ఉల్లిపాయలు, ఒక వెల్లుల్లిపాయ అయితే పడుతుందనమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలని వేసుకుంటున్నాను. మీరు మరీ సన్నగా కట్ చేసుకోవాల్సిన పని లేదు, లావులాగా కట్ చేసి వేసుకున్నా కానీ పర్లేదు అనమాట. ఇందులోనే మనము వెల్లుల్లి రెమ్మల్ని తోలు తీసి వేసుకోవాలి, తెలుసు కదా. ఇలాగా సగమేమో వేసుకున్నాను, సగమేమో తాలింపుకు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, మొత్తం కర్రీలోకి ఎంతైతే ఉప్పు కావాలో అంత ఉప్పు ఒకేసారి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. మరియు కారం చూసి వేసుకోండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఘాటు ఉండే అవకాశం ఉంటుంది. ఇలా ఇందులోనే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పాలకూర అనేది గ్యాస్ వస్తుంది కాబట్టి కొంచెం జీలకర్ర ఎక్కువ యాడ్ చేసుకున్నట్టయితే గ్యాస్ రాకుండా ఉంటుంది. సో ఇలాగా పేస్ట్ లాగా అయితే చేసి పెట్టుకోవాలి, మరీ మెత్తగా చేసుకోవద్దు, ఇలా కొంచెం రఫ్గా చేసుకుంటే చాలు. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని అందులో పోపుకు సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్నాను అనమాట. అవి 2 వేగిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు మరియు కొంచెం ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, మొత్తాన్ని ఇలా ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దూరగా వెల్లుల్లిపాయలు అనేవి దూరగా అవ్వాలన్నమాట. మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయల మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి పోపులో వేసేయడమే. అలా వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మొత్తాన్ని కలిపేసుకొని 10 నిమిషాలు మగ్గబెట్టేసుకోవాలి. అది కుక్ అయింది అని మనకి ఎలా తెలుస్తుందంటే మనం పోపులో వేసిన నూనె మొత్తం పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ టైం ఏం పట్టదు, ఇలా చాలా త్వరగానే కుక్ అవుతుంది. నాకేంటోనండి బాబు, ఈ ఉల్లికారం చూస్తుంటే దోశలు గుర్తొస్తున్నాయి. కడపలో కారం దోశ చేసేది ఇలానే కదా, అందుకోసం అన్నమాట. సరే, ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాం. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా తీసుకొచ్చి ఇందులో వేసేస్తున్నాను. మొత్తం పాలకూర మొత్తం వేసిన తర్వాత ఒక ఫుల్ కట్ట మొత్తం వేసేసానండి. ఇలా వేసిన తర్వాత మొత్తాన్ని కలిపేసుకొని బాగా ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో పాలకూరలో వాటర్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఆ వాటర్ అనేవి ఊరుతాయి పైకి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. షార్ట్స్లో మంచి బ్యూటీ టిప్స్ అయితే చెప్తున్నాను, కావాలి అంటే మీరు ఫాలో అయిపోవచ్చు. క్రీమ్స్ వాడకుండా ఫేస్ గ్లోయింగ్ ఎలా రావాలో, అలా ఫేస్ హైడ్రేటెడ్గా రేడియంట్గా ఎలా ఉండాలో మొత్తం టిప్స్ కింద అయితే చెప్తున్నాను, కావాలంటే ఫాలో అయిపోండి ప్లీజ్. సో చూసారా, ఇప్పుడు బాగా కుక్ అయిపోయి వాటర్ మొత్తం ఊరిపోయి పాలకూర కుక్ అయిపోయిందండి. మొత్తం కలిసి అసలు ఒక మంచి టెక్స్చర్ అయితే వచ్చింది, నూనె కూడా పైకి తేలిందనమాట. అసలు మీరు పోపులో వేసుకున్న వెల్లుల్లిపాయలు అయితే అసలు కనపడకుండా పోయాయి అనమాట. మెత్తగా అవుతున్నాయి కలుపుకుంటుంటే. ఇలా మొత్తాన్ని కలిపేసుకొని మొత్తం కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని ఉప్పు కారం మొత్తం సరిపోతే ఓకే, సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే, పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఇలా దింపేసిన తర్వాత చూడండి, చూపిస్తున్నాను ఎంత బాగుందో. నో ఫిల్టర్స్ అనమాట మన వీడియోస్కి, మీకు తెలిసిన విషయమే. నేను అసలు ఫిల్టర్స్ అనేవి యాడ్ చేయను, కర్రీస్కైనా థంబ్నెయిల్స్కైనా వీడియో షూట్స్కైనా. అందుకోసమే న్యాచురల్గానే చూపించేస్తున్నాను. చూడండి కర్రీ ఎంత బాగుందో. ఒక పెద్ద పాలకూర కట్ట ఎంత కొంచెం అయిందో చూడండి కర్రీ వచ్చేసరికి. కానీ అసలు ఎంత టేస్ట్ ఉందంటే అంత బాగా టేస్ట్ ఉంది. అసలు నేను నమ్మలేదు, అంత బాగుంటుందని అనుకోలేదు అసలు. సో మంచి రెసిపీస్ చేస్తూ ఉంటాను, మీరు కూడా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేసేయండి. సో చివరికి సర్వింగ్ అయితే చేసేసాను అనమాట. ఇలా సర్వ్ చేసేసుకొని వేడి నేను అసలు ఆగలేకపోయాను. వేడిగా అన్నం వండేసుకొని ఫస్ట్ ఒక ముద్ద తిని చూసేదాకా కూడా ఎలా వచ్చింది ఏంటి అని నాకు కూడా టెన్షన్గానే ఉంటుంది కదండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, మీకు నచ్చిన పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.